కానీ ఆర్ నార్, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్ కనెక్ట్ చేయబడిన సబ్జెక్ట్స్ వేరు వేరు పర్సన్స్లో ఉంటే వర్బ్ను దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ను బట్టి సవరించాలి. అంటే కానీ అనేటువంటిది వచ్చినప్పుడు ఆర్ కానీ ఎన్ఓఆర్ నార్ కానీ వచ్చినప్పుడు, ఎయిదర్ ఆర్ కానీ నెయిదర్ నార్ కానీ వచ్చి కనెక్ట్ చేస్తూ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ కనుక వేరు వేరు పర్సన్స్లో ఉన్నాయి అనుకోండి, అంటే సింగులర్ సబ్జెక్ట్స్ లాగా కాకుండా థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ షీ ఇట్ కదా, సో అట్లా కాకుండా వేరు వేరు పర్సన్స్లో ఫస్ట్ పర్సన్ అని, ఫస్ట్ పర్సన్ ఐవి, సెకండ్ పర్సన్ యూ, ఓకే. సో అట్లా ఉంటాయి కనుక వేరువేరుగా ఉంటాయి, వర్బ్ దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ను బట్టి సవరించాలి. ఓకే, సో వర్బ్కి దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ను బట్టి చేయాలన్నమాట. సో హీ ఆర్ ఐ ఆర్ మిస్టేకెన్. ఓకే, సో వర్బ్ను బట్టి హీ ఆర్ ఐ యామ్ మిస్టేకెన్, హీ ఆర్ ఐ యామ్. ఓకే, సో ఇక్కడ సింగులర్గానే తీసుకోవాలి కాబట్టి యామ్ అనమాట. నైదర్ యూ నార్ షీ హ్యావ్ ఏ కార్, నైదర్ యూ నార్ షీ. ఓకే, సో యూ అనేటువంటి సబ్జెక్ట్ని మనం తీసుకున్నామంటే హ్యావ్ వర్బే కరెక్ట్, హ్యావ్ హెల్పింగ్ వర్బే కరెక్ట్. కానీ షీ అనేటువంటిది వర్బ్కి దగ్గరగా ఉంది కాబట్టి నైదర్ యూ ఆర్ షీ హ్యాజ్ ఏ కార్, షీ అనే దానికి పక్కన హ్యాజ్ ఏ రావాలి కాబట్టి షీ అనేటువంటి దానికి హ్యాజ్ వర్బే హెల్పింగ్ వర్బ్ కరెక్ట్ కాబట్టి షీ హ్యాజ్ ఏ కార్. యూ అనేటువంటి దాన్ని సబ్జెక్ట్ అని తీసుకుంటే ఆ పర్సన్ మళ్ళీ సెకండ్ పర్సన్ దానికి హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ రావాలి. సబ్జెక్ట్ వర్బ్కి దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్కి ఏ వర్బ్ రావాలో దాన్ని తీసుకోవాలి. ఇక్కడ హీ ఆర్ ఐ అన్నాము, హీ యామ్ అని చెప్పం కదా, హీ యామ్ మిస్టేక్ అని అన్నాం కదా. సో ఐ అనేటువంటి సబ్జెక్ట్కి, ఐ అనేటువంటి సబ్జెక్ట్ వర్బ్కి దగ్గరగా ఉంది, హీ ఆర్ ఐ ఆర్ మిస్టేకెన్. ఆర్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్, ఆ హెల్పింగ్ వర్బ్కి దగ్గరగా ఉన్నటువంటిది ఐ అనేటువంటి సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్కి రాయాల్సినటువంటి వర్బ్ ఏదో అది రాస్తే సరిపోద్ది అనమాట. హీ ఆర్ ఐ యామ్ మిస్టేకెన్. అదే హీ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకుంటే హీ ఈజ్ మిస్టేకెన్ అని వస్తుంది. ఐ అనే సబ్జెక్ట్ తీసుకుంటున్నాం కాబట్టి ఈజే కరెక్ట్.